ఎందాక దేవుడి కోసం వెతుకులాట ఓరన్నా, నిజమైన దేవుడి గూర్చిన వివరం చెబుతా వినరన్నా. యేసయ్య అందరికీ దేవుడు, సాటిరారు ఆయనకెవ్వరు. ఎందాక దేవుడి కోసం వెతుకుడి కోట ఓరన్నా, నిజమైన దేవుడి గూర్చిన వివరం చెబుతా వినరన్నా. సూర్య చంద్రుల సృష్టిని మాటతోనే కలిగించాడు, నీలమంటి నుండి మనిషిని తన రూపంలో నిర్మించాడు. యేసయ్య అందరికీ దేవుడు, సాటిరారు ఆయనకెవ్వరు. ఎందాక దేవుడి కోసం వెతుకులాట ఓరన్నా, నిజమైన దేవుడి గూర్చిన వివరం చెబుతా వినరన్నా. కుంటి గుడ్డి రోగుల ముట్టి స్వస్థపరచినాడు, చనిపోయిన వారిని కూడా ప్రాణముతో బ్రతికించినాడు. యేసయ్య అందరికీ దేవుడు, సాటిరారు ఆయనకెవ్వరు. ఎందాక దేవుడి కోసం వెతుకులాట ఓరన్నా, నిజమైన దేవుడి గూర్చిన వివరం చెబుతా వినరన్నా. పాపుల రక్షించను పరము విడిచి వచ్చినాడు, పాపులకై ప్రాణం పెట్టి మరలా తిరిగి లేచినాడు. యేసయ్య అందరికీ దేవుడు, సాటిరారు ఆయనకెవ్వరు. ఎందాక దేవుడి కోసం వెతుకులాట ఓరన్నా, నిజమైన దేవుడి గూర్చిన వివరం చెబుతా వినరన్నా. యేసుని నమ్ముకుంటే నిత్య జీవం ఇచ్చేస్తాడు, నమ్మనిచో తీర్పు తీర్చి నరకంలోకి తోసేస్తాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మరొకసారి ముందు నిలబడి దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను.
బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానిస్తాం. యేసు ఫిలిప్పీదైన కైసర్ ప్రాంతాలకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని అనుకుంటున్నారు అని ప్రశ్న అక్కడున్న శిష్యులు అడిగినట్టుగా చూస్తాం. మెయిన్ ఏంటి అని అంటే యేసుక్రీస్తు తను భూమి మీద ఉన్న దినాల్లో తను ఏమై ఉన్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు అనే ప్రశ్న అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు గురించిన ప్రశ్న శతాబ్దాల తరబడి ఆయన గురించి రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. కొంతమంది ఇర్మియా అనే ఒక ప్రవక్తని, కొంతమంది ఆయన ఏలియా అనే ఒక ప్రవక్తని, కొంతమంది ఆయన కేవలం నీతిని బోధించే నీతి బోధకుడు అని అన్నారు. కానీ కొంతమంది ఎక్కువగా యేసుక్రీస్తుని కేవలం ఒక ప్రవక్త మాత్రమే, పైగంబర్ అని మాత్రమే అంటా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు కూడా తన గురించి తాను ఏమనుకుంటున్నారు అనే ప్రశ్న అడగటం లేక ఉద్దేశం ఏంటంటే ఆయన ఎవరో ఆయనకు తెలియక కాదు, జనులు కొన్నటువంటి రాంగ్ ఒపీనియన్స్ని తీసేసి కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. కనుక అది మానవుని యొక్క జీవితానికి యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుంటే మానవునికి రక్షణకు అది కేంద్ర బిందువు అవుతుంది. దానికంటే ముందుగా అసలు దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాలు బైబిలు వేదాంతపరంగా తాత్వికంగా ఆయన ఏమై ఉన్నాడు, ఆయన లక్షణాలు ఏమిటో గమనిస్తే ఆ దేవుని లక్షణాలన్నీ యేసుక్రీస్తులో మనం పరిశీలించవచ్చు. అంటే ఆ దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనేది మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు అసాధారణంగా జన్మించకపోతే అందరి వలె సాధారణంగా ఉండేవాడు, సాధారణ వ్యక్తుల వలె జీవించేవాడు, సాధారణ వ్యక్తుల వలె మరణించేవాడు. ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఏమీ ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తులో ఆయన ప్రత్యేకంగా అసాధారణంగా జీవించడాన్ని బట్టి ఆయన దేవుడు కాగలిగాడు. అందుచేతనే మానవుడు ఎప్పుడు దేవుడు కాలేడు, కానీ దేవుడు మానవుడు కాగలిగాడు. కనుక బైబిల్ గ్రంథంలో నుంచి కానీ తాత్వికంగా కానీ ఆయన యొక్క లక్షణాలను మనం గమనిస్తే, ఒకటి, దేవుడు అనేవాడు నిత్యుడు, ఆయన ఎప్పుడు జీవించే ఉండేవాడు. యేసుక్రీస్తు కూడా నిత్యుడే. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ అయితే నాకుందో అదే మహిమతో నన్ను మహిమపరచు అంటాడు. లోకం పుట్టక మునిపే యేసుక్రీస్తు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మరొకసారి యోహాను సువార్తలో కూడా 8వ అధ్యాయం 52 నుంచి 56 నుంచి 58 వచనాల్లో ఆయన అంటాడన్నమాట, నేను అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. బిఫోర్ అబ్రహాం ఐ వాస్ అన్నాడు. అబ్రాహాం పుట్టక మునిపే ఉన్నాడు. యూదులు అబ్రాహాం పుట్టక మునిపే నీకు ఇంకా 56 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రాహాం పుట్టక మునిపే ఉన్నావా అనే ప్రశ్నని వాళ్ళు అడిగినట్టు చూస్తారు. యేసుక్రీస్తు అబ్రాహాం పుట్టక మునిపే ఉన్నాను అనే మాటని మనం చూసినట్లయితే అక్కడ నిర్గమకాండంలో మోషేతో దేవుడు తను ప్రత్యక్షపరచుకుంటాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14 నుంచి 3వ వచనం నుంచి 14 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, దేవుడు మోషేకి ప్రత్యక్షపరచుకుంటాడు. మోషే అడుగుతాడు దేవుడిని, దేవా నీ పేరేంటి అన్నప్పుడు ఆయన చెబుతాడు, నేను ఉన్నవాడను. అంటే హెబ్రీ భాషలో ఆయన అన్నాడు, యాహ్వే నా పేరు, యాహ్వే అని తను బయలుపరుచుకున్నాడు. యెహోవా అన్న యావే అన్న దానికి అర్థం ఏంటంటే ఉన్నవాడును, నేను ఉన్నవాడును, అయ్యాం. యేసుక్రీస్తు కూడా అబ్రాహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. అంటే తండ్రి అనే దేవుడు ఎలాగైతే అని ఉన్నాను అన్నాడో ఈయన కూడా అలా ఉన్నాను అని చెప్పాడు. అంటే దేవుడు ఏమైతే చెప్పగలిగిన మాటలు యేసుక్రీస్తు కూడా చెప్పగలిగాడు. అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనకు తెలుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో కూడా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నా అన్నాడు. మనుషులు ఎవ్వరిని నిరంతరం ఉన్నాం, కానీ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఉన్నాడు. ఆయన నిరంతరం ఉన్నాడు, నిత్యుడు. దేవుడు నిత్యుడు, యేసుక్రీస్తు కూడా నిత్యుడే. తర్వాత దేవుడు అనేవాడు ఆరాధనకు యోగ్యుడు. కేవలం దేవుడిని మాత్రమే ఆరాధించగలం, కానీ యేసుక్రీస్తు కూడా ఆయన ఆరాధించబడినాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తుని ఆరాధించినట్లుగా చూస్తున్నాం. యేసు నివసించిన ఇశ్రాయేల్ దేశంలో ఏది పడితే దాన్ని లేక ఎవరిని పడితే వారిని పూజించరు. యెహోవాను తప్ప మరి ఎవరిని పూజించకూడదు, ఆరాధించకూడదు అనే శాసనం వాళ్ళకు ఉండేది. యేసుక్రీస్తుని
మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఒక దయ్యం పట్టిన వ్యక్తి దూరం నుండి యేసుక్రీస్తుని తీసుకొని చూసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచబెట్టద్దు అని అంటాడు. తర్వాత ఆయన యేసుక్రీస్తుకి మ్రొక్కినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా ఆయనకు మ్రొక్కెను అని అంటారు. చాలామంది బైబిల్లో యేసుక్రీస్తుకి మ్రొక్కారు. ఇస్రాయేలు కూడా యూదులు మానవుడై ఉండి కానీ, ప్రవక్తలు కానీ ఇతరుల చేత ఆరాధించబడటానికి ఇష్టపడరు. ఒకసారి ప్రకటన గ్రంథం మనం చూస్తే, పోతికి యోహాను ఆరాధించబోతే, వద్దు సుమి, నీతోనూ సహదాసులతో మేము సమానులమి, దేవునికే నమస్కారం చేయండి, దేవుణ్ణి ఆరాధించండి అని మనం చూస్తాం. కాబట్టి ఆరాధనకి యోగ్యుడు దేవుడు మాత్రమే. కానీ యేసుక్రీస్తు ఆరాధనని స్వీకరించాడు అంటే ఆయన ఆరాధనకు యోగ్యుడనే మాట మనకు అర్థమవుతుంది. మూడోది, దేవుడు అనే వాడికి మరణం పైన దేవునికి అధికారం ఉంటుంది. మరణం పైన దేవునికే అధికారం ఉంటుంది. యేసుక్రీస్తుకి మరణం పైన కూడా అధికారం ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును బ్రతికించాడు. 12 సంవత్సరాల వయసు కలిగిన బాలికను బ్రతికించాడు. చనిపోయిన విధవరాలి కుమారుడిని బ్రతికించాడు. తర్వాత దేవుడికి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే, దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలడు. అయితే యేసు కూడా పాపాలను క్షమించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా పక్షవాయు కలిగినటువంటి వ్యక్తిని, నా కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్తాడు. అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా సనుక్కుంటారు, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది, మరి ఈయన ఎలా పాపాలు క్షమిస్తున్నాడని. పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉంది అని చెప్పాడు యేసుక్రీస్తు. కాబట్టి పాపాలు క్షమించడానికి అధికారం దేవునికి తప్ప మరి ఎవరికి ఉండదు. కానీ యేసుక్రీస్తు, నేను పాపాలు క్షమించగలను, నాకు అధికారం ఉంది అని అంటే, యేసుక్రీస్తు అక్కడ దేవుడుగా మనకు అర్థమవుతుంది. దేవుడు సృష్టికర్త, యేసుక్రీస్తు కూడా సృష్టికర్తే. సృష్టికర్త సృష్టించే శక్తిని మరొకరికి ఇవ్వడు. సృష్టించే శక్తిని ఎవరికి ఇవ్వడు. ఆయన సృష్టికర్త అయితేనే సృష్టించగలడు. యేసుక్రీస్తు కూడా సూర్యుని నుండి మొత్తం సృష్టించినట్టుగా చూస్తాం. అయితే యేసుక్రీస్తు కూడా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం వచ్చేటట్టుగా ఆయన చేయగలిగాడు. ఈ సంగతులన్నిటిని బట్టి యేసు దేవుడని నమ్మక తప్పదు. డైరెక్ట్గా ఉన్నటువంటి ఆధారాలను బట్టి యేసు దేవుడని నమ్మక తప్పదు. పరోక్షమైన ఆధారాలు కూడా ఉన్నాయి. కొన్ని ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు దేవుడని చెప్పేవి కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ఒకసారి ఏమంటా అంటే, సొలొమోను చాలా గొప్పవాడు, ఎందుకంటే సొలొమోను జ్ఞానంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, మానవులలో సొలొమోను చాలా గొప్పవాడు. ఐశ్వర్యంలో గొప్పవాడు, జ్ఞానంలో గొప్పవాడు. సొలొమోను అంత జ్ఞానం కలిగిన వాడు ఇంతవరకు పుట్టలేదు, తర్వాత పుట్టడు. సొలొమోను అంత ఐశ్వర్యం కలిగిన వాడు ఇంతవరకు పుట్టలేదు అని మనకి రాజుల గ్రంథంలోనే కనపడతా ఉంది. అంత గొప్ప వ్యక్తి. కానీ యేసుక్రీస్తు ఒకసారి అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడిని మీతో చెప్తున్నాను అన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు మరొక మాట అన్నాడు, లోకాసు వార్త 7వ అధ్యాయం 26వ వచనంలో, మీరేమి చూడవెళ్తే రెల్లునా, ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవాడిని మీతో చెబుతున్నాను అన్నాడు యేసుక్రీస్తు. ప్రవక్త కంటే గొప్పవాడిని లోకాసు వార్త 26వ వచనం చూస్తాం. ప్రవక్త కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు స్టేట్మెంట్ ఇచ్చాడు, స్త్రీలు కలిగిన వారిలో బాప్తీసం కంటే గొప్పవాడు లేడు అన్నాడు. కానీ యేసుక్రీస్తు బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు. యేసు దేవదూతలందరికంటే గొప్పవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. యేసు దేవాలయం కంటే గొప్పవాడు. దేవాలయం పరలోకానికి సూచనగా ఉంది. భూలోకంలో కట్టబడిన దేవుని మందిరం, అది దేవాలయం పరలోకానికి సూచనగా ఉంటుంది. కాబట్టి ప్రజలు దేవాలయం కోసం ఎందుకు వెళ్తారంటే, దేవాలయంలో ఉండే దేవుని కోసం వెళ్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఈ దేవాలయం కంటే నేను గొప్పవాడిని అని చెప్పాడు. యేసుక్రీస్తు దేవాలయం కంటే గొప్పవాడు. దేవాలయం కంటే గొప్పవాడిని అనే మాట దేవుడు తప్ప మరెవరూ చెప్పలేరు. ఆయన సొలొమోను కంటే గొప్పవాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు, బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు, దేవదూతలందరికంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు అని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు దైవ మానవుడు. ఆయనలో కొన్ని మానవ లక్షణాలు ఉన్నాయి. ఆయన ఆకలి కొన్నాడు, నిద్రించాడు, కన్నీళ్లు విడిచాడు, ప్రార్థించాడు. అట్ ద సేమ్ టైం దైవ లక్షణాలు ఉన్నాయి. సముద్రం మీద నడిచాడు, గాలి తుఫాన్లు గద్దించాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. వీటన్నిటిని బట్టి యేసుక్రీస్తులో దైవత్వం ఉంది, మానవత్వం ఉంది. దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి రాబట్టి ఆయనలో దైవత్వం, మానవత్వం 2 విషయాలు కలిసి ఉన్నాయి. ఈ 2 విషయాలు ఎలా సాధ్యమంటే,
మనుషులకు సాధ్యం కాదు, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. బైబిల్లో కూడా డైరెక్ట్గా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పే లేఖనాలు ఉన్నాయి. చాలాసార్లు ప్రజలు అడిగే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి అని బైబిల్లో ఎక్కడైనా ఉందా అని అడుగుతుంటారు చాలామంది. యేసుప్రభు నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి అనే ప్రశ్న బైబిల్లో ఉందా అని అడుగుతుంటారు. ఉదాహరణ అర్థం చేసుకోవడానికి, మన ప్రధాన మంత్రి ఎప్పుడైనా సరే నేనే ప్రధానమంత్రిని, నన్ను నమ్మండి అని ఎవరితోనైనా డైరెక్ట్గా చెప్పాడా? ఒకవేళ ఎవరికైనా కల్లో కనపడి లేదా డైరెక్ట్గా కనపడి నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెబితే ఆరాధిస్తామా? ఒక వ్యక్తి దేవుడని చెప్పినంత మాత్రాన ఆయన దేవుడు, చెప్పనంత మాత్రాన దేవుడు కాకుండా పోడు. ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క జీవితం, ఆయన గుణలక్షణాలు చూస్తే ఆయన దేవుడు అవునో కాదో తెలిసిపోతుంది. అంతేకాని ఆయన చెప్పలేదు అనే విషయాన్ని బట్టి మనం ఆ కంక్లూజన్కి రాకూడదు. ఉదాహరణకి నేనే దేవుణ్ణి అని చెప్పాడంటే, నేను దేవుణ్ణి అని చెబితే నమ్ముతారా? నేనే దేవుడిని అని చెబితే నమ్ముతారా? అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి చెప్పుకున్నంత మాత్రం అతను దేవుడు అని అందరికీ చెప్పుకోకర్లా. నేను మనిషిని అని అందరికీ చెప్తే ప్రజలు ఏమనుకుంటారు? పిచ్చి పట్టింది అనుకుంటారు. కాబట్టి మనం మనుషులమని, నేను దేవుడిని అని ఎవ్వరికీ చెప్పాల్సిన పనిలా. కారణం ఏంటంటే ఆయన బోధలు, ఆయన జీవితం, ఆయన క్యారెక్టరు, ఆయన యొక్క పుట్టుక, అన్ని విషయాల్లో ఆయన టీచింగ్స్ ఆయన దేవుడని చెబుతా ఉంది. యేసు దేవుడని చెప్పే లేఖనాల్లో రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో యేసు సర్వాధికారిలో మహాదేవుడు అని ఉంది. మహాదేవుడు, మన రక్షకుడు అని ఉంది. చాలామంది కింగ్ జేమ్స్ వర్షన్లో మహాదేవుడు, మన రక్షకుడు అనే దగ్గర అండ్ అనే పదం ఉంది. కాబట్టి మహాదేవుడు అంటే తండ్రికి, రక్షకుడు అంటే యేసుక్రీస్తుకి. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు దేవుడు కాదు అనే బోధలు, తప్పుడు బోధలు వినపడతా ఉన్నాయి. వారికి నేను చెప్పాలన్న మాట ఏంటంటే, ఒకసారి యోహాను సువార్తలో కూడా తోమ ఆ యేసుక్రీస్తుని ఏమని పిలుస్తాడంటే మై లార్డ్ అండ్ మై గాడ్ అని పదం ఆడాడు. ఒకే వ్యక్తిని యేసుక్రీస్తుని సంబోధిస్తూ మై లార్డ్ అండ్ మై గాడ్ అన్నాడు. అంటే అండి పెట్టేంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కేవలం ఒక అన్ అనే పదాన్ని బట్టి అది తండ్రికి, ఇది కుమారుడికి, అది వర్తించదు అని చెప్పడం అనేది అది తాత్వికంగా, లాజికల్గా కరెక్ట్ కాదు. కాబట్టి సత్యం ఏంటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. యేసు సర్వాధికారి అయిన దేవుడు, యేసు మహాదేవుడు, యేసు బలవంతుడైన దేవుడు. యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ప్రకటన 1వ అధ్యాయం 8వ వచనం యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తుని గురించి వినబడుతున్న తప్పుడు బోధలను ప్రక్కన పెట్టి రక్షకునిగా, ప్రభువునిగా ఎరగాలి అనేది ఇటువంటి భిన్నాభిప్రాయాలు శతాబ్దాల నుండి క్రీస్తు గురించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నానే ఉండే. కొందరు ఆయన ప్రవక్త మాత్రమే చూస్తున్నారు, ఆయన్ని దేవుళ్ళలో ఒక దేవుడు అన్నారు. ఇంకొందరు ఆయన ఒక్కడే దేవుడు అంటున్నారు. అలాగే ఆయన స్వభావం గురించి కూడా అనేక అభిప్రాయాలు ఉంటున్నాయి. కొందరు ఆయన మానవుని రూపంలో ఉన్న దేవుడు అన్నారు, మరి కొందరు ఆయన కేవలం మానవుడే అని అన్నారు. కొంతమంది ఆయన 100% దేవుడు అని అన్నారు. క్రీస్తుని గురించి సరిగా మనం అధ్యయనం చేయకపోతే ఇలాంటి తప్పుడు బోధనలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వం, యేసుక్రీస్తు యొక్క నిత్యత్వం, శరీరధారణ, మానవత్వం, బలియాగం, స్వభావం, ఆయన పరిచర్య, ఆయన బోధలు, ఆయన జీవితం మొదలగు వాటి గురించి బైబిల్ ఏం తెలియజేస్తుందో ఈ విషయాల గురించి మీరు విన్నారు. యేసుక్రీస్తుని మన రక్షకునిగా, ప్రభువుగా ఎరిగి ఆయన సేవించటకు, ఆయన ఆరాధించడానికి క్రీస్తుని గురించి వినాలి, నేర్చుకోవాలి. అంతేకాకుండా క్రీస్తుపై మనకున్న విశ్వాసాన్ని సరైన పునాదిపై నిర్మించుకోవడానికి, క్రీస్తుని గురించి మన నమ్మకాన్ని భద్రంగా కాపాడుకోవడానికి, క్రీస్తు గురించి వినబడుతున్న తప్పుడు బోధల్ని మనం ఎదుర్కోవడానికి నిజమైనటువంటి బైబిల్లో ఏముందో అనే సత్యాల్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదు అంటే రకరకాల భిన్న అభిప్రాయాలకు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు అబ్రాహాం పుట్టక మునిపే ఉన్నాడు అంటే ఏమర్థమవుతుంది? మనిషిగా భూమి మీదకి రాకముందే ఆయన ఉనికి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చూస్తున్నాం? ఆయన వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. నేను, నా మాట వేరు కాదు. నేను ఉన్నాను అంటే నా మాట ఉంది. దేవుడు, దేవుని వాక్కు.
దేవుడు ఉన్నాడు అంటే ఆయన వాక్కు ఉంది. ఆయన వేరు, ఆయన వాక్కు వేరు కాదు. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. రెండోది, యేసుక్రీస్తు ఆయన అద్వితీయ కుమారుడు. ఆయన రొమ్మున అనుకున్నాడు. అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయత్వం లేదు. అబ్రాహాం పుట్టక మునిపే ఉన్నా అన్నాడు. సర్వసృష్టికి ఆది సంభూతుడే అన్నాడు. మరొకసారి కొలసీలు అంటాడు, సర్వము ఆయన యందు సృజించబడెను, సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు వచ్చింది దేనికి అంటే, అందుకే యోహాను సువార్తలో కూడా అంటాడు, ఆయనకు రొమ్మున ఆనుకున్న కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఆత్మస్వరూపైన దేవుడు, ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు, నిత్యుడగు దేవుడు మానవ శరీరాన్ని ధరించి మానవ చరిత్రలోకి, మానవ సమయంలోకి అడుగుపెట్టాడు. ఇది గుర్తించాల్సిన విషయం. ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, యేసుక్రీస్తు మానవ యొక్క సమయంలోకి వచ్చాడు అని అంటే, నిత్యుడైన దేవుడు మానవ శరీరాన్ని ధరించుకున్నాడు అని అంటే, మనల్ని రక్షించడానికి, మనకు అర్థం కావడానికి ఆయన వచ్చాడు. కనుక యేసుక్రీస్తుని గురించి భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు ఉంటా ఉన్నారు, చెప్తా ఉన్నారు, మనం కూడా వింటా ఉన్నాం. కానీ ఈ విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ఎవరు అని తెలుసుకోవటం మానవుడి యొక్క రక్షణకే కాదు, మానవుడి యొక్క భవిష్యత్తుకే కేంద్ర బిందువు. యేసుక్రీస్తుని గురించి నీకు సరిగా అర్థం కాలేదు, ఒకవేళ యేసుక్రీస్తు గురించి తప్పుగా అర్థం చేసుకుంటే నీ యొక్క భావి జీవితం కానీ, ఈ లోకం ముగించిన తర్వాత కానీ నీ జీవితం అంధకారం కాకపోతుంది. యేసుక్రీస్తు ఆయన ప్రత్యేకంగా జన్మించకపోతే ఆయనకు ప్రత్యేకమైన లక్షణాలు ఏముండేది కాదు. యేసుక్రీస్తు కన్యక గర్భంలో జన్మించటంలో చాలా ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే, క్రీస్తు పూర్వం 750 సంవత్సరాలకు పూర్వమే ప్రవచించారు ప్రవక్తలు. ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. దేవుని వాగ్దానం నెరవేర్చబడింది. దేవుడు ఆదామవ్వలు పాపం చేసినప్పుడు స్త్రీ సంతానం ద్వారా సైతాను క్రియల్ని ఏం చేస్తాడని వాగ్దానం చేశాడు. బైబిల్లో వంశావళిని చూస్తే అంత పురుష సంతానంగానే నమోదు చేయబడ్డాయి. కానీ యేసుక్రీస్తు స్త్రీ సంతానంగా యేసు జన్మించాడు. యేసు కన్యకి జన్మించకపోతే దేవుని వాగ్దానం నెరవేరదు. యేసుక్రీస్తు జన్మతః పాపరహితుడు అనే నిర్ధారణ మనకు జరుగుతుంది. యేసుక్రీస్తు కన్యకి జన్మించాడు కాబట్టి, ఆయన అసాధారణమైన జీవితం ఉండబట్టే యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైనది. అందుకని యేసుక్రీస్తు ఆ రోజులో గొప్ప సంచలనం అయిపోయింది. యేసుక్రీస్తు ఎవరు అనే దానికి ప్రజలు రకరకాలుగా రెస్పాండ్ అయ్యారు. కొంతమంది ప్రవక్త అన్నారు, కొంతమంది దేవుడు అన్నారు, కొంతమంది మానవుడు